ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మన జీవితంలో అన్నీ బాగా జరుగుతున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం చాలా సులభం. కాని కారణం లేకుండా మన జీవితంలో ఆకస్మికమైన భయంకరమైన తుఫాను వస్తే ఏం చేస్తారు? యథార్థవంతుడైన నిజమైన భక్తుడికి కూడా కష్టాలు నష్టాలు వస్తాయా? దేవుని దృష్టిలో నీతిగా బ్రతికినా పడే ప్రతిబాధ దేవుని శిక్షేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం యోబు జీవితంలోకి ప్రయాణించాల్సిందే. ఆదాయం పోయింది, ఆరోగ్యం పోయింది, చివరికి తన పిల్లలందరినీ కోల్పోయాడు. ఈ భయంకరమైన నష్టాన్ని అనుభవించినా దేవుణ్ణి దూషించని ఒకే ఒక వ్యక్తి యోబు. అతని జీవితం మనకు ఒక దర్శనం. బాధల్లో దేవుణ్ణి నమ్మడం ఎలాగో, అపార్థాలు ఎదురైనప్పుడు నిలకడగా ఉండటం ఎలాగో యోబు మనకు నేర్పిస్తాడు. కాబట్టి నేడు మనం యోబు జీవితం, విశ్వాస పరీక్ష గురించి పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి నివసించేవాడు. బైబిల్ అతనిని ఎలా పరిచయం చేస్తుందో చూడండి. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు గలవాడై, చెడుతనమును విసర్జించినవాడు. యోబు కేవలం భక్తిపరుడే కాదు, ఆ కాలంలో తూర్పు దేశాల ప్రజలందరిలో అత్యంత ధనవంతుడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడిదలు మరియు చాలామంది సేవకులు ఉండేవారు. యోబు తన పిల్లల పట్ల కూడా చాలా శ్రద్ధ వహించేవాడు. అతని కుమారులు తరచూ వంతుల వారీగా ఒకరి ఇళ్లలో ఒకరు విందులు చేసుకుంటూ తమ సోదరిమణులను కూడా పిలిచేవారు. ఈ విందులు ముగిసిన ప్రతిసారీ యోబు ఉదయాన్నే లేచి, ఒకవేళ నా కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారి కోసం దహన బలులర్పించేవాడు. ఇది అతని దైనందిన ఆచారం. అతని జీవితం పరిపూర్ణంగా ఉంది. భక్తి, సంపద, కుటుంబం అన్నీ ఉన్నాయి. ఒకరోజు దేవదూతులు దేవుని సన్నిధిలో నిలబడగా వారి మధ్య అపవాది కూడా వచ్చాడు. దేవుడు అపవాదిని ఎక్కడ నుండి వచ్చావు అని అడగగా అపవాది, భూమి మీద ఇటూ అటూ తిరుగుతూ వచ్చాను అని సమాధానమిచ్చాడు. దేవుడు అపవాదితో, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, నా యందు భయభక్తులు గలవాడై, చెడును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని యోబును గురించి గొప్పగా సాక్ష్యమిచ్చాడు. అందుకు అపవాది ఒక భయంకరమైన సవాలు విసిరాడు. యోబు ఊరకనే నీ యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతనికిని, అతని ఇంటివారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా? అయినను నీవు చేయచాపి అతనికి కలిగినదంతయూ ముట్టిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించును. దేవుడు యోబు విశ్వాసాన్ని నిరూపించడానికి అపవాదికు అనుమతి ఇచ్చాడు. ఇదిగో, అతనికి కలిగినదంతయూ నీ చేతికి అప్పగించుచున్నాను. అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదు. ఈ సంభాషణ తరువాత అపవాది దేవుని సన్నిధి నుండి బయలుదేరి వెళ్లాడు. ఆ రోజు యోబు జీవితంలో అత్యంత భయంకరమైన రోజు. వరుసగా 4 భయంకరమైన కష్టాలతన్ని చుట్టుముట్టాయి. ఒక పనివాడు యోబు దగ్గరకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొనిపోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిలి అని చెప్పాడు. అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశెను అని చెప్పాడు. అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి, కల్దీయుల 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి అని చెప్పాడు. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి అని చెప్పాడు. క్షణాల్లో యోబు తన సర్వస్వాన్ని, తన 10 మంది పిల్లలను కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితిలో మనమైతే ఏం చేస్తాం? యోబు ఎలా స్పందించాడో తెలుసా? అతను తన బట్టలు చింపుకుని తలగురిగించుకుని నేలమీద సాగిలపడి నమస్కారం చేశాడు. అతని నోటి నుండి వచ్చిన మాటలు ఇవి: నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక.
బైబిల్ ఏమి చెబుతోందంటే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. సాతాను మొదటి పరీక్షలో ఓడిపోయాడు. మళ్లీ దేవుని సన్నిధికి వెళ్లాడు. దేవుడు మళ్లీ యోబును గురించి గొప్పగా చెప్పగా సాతాను ఇలా అన్నాడు: చర్మమునకు ప్రతిగా చర్మమును, ఒకడు తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినదంతయూ ఇచ్చివేయును గదా. నీవు చేయి చాపి అతని ఎముకను అతని మాంసమును ముట్టిన ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించును. దేవుడు, సరే, అతని ప్రాణము తప్ప అతను నీ చేతిలో ఉన్నాడు అని అనుమతి ఇచ్చాడు. సాతాను వెళ్లి యోబును అరికాల నుండి నడినెత్తి వరకు భయంకరమైన కురుపులతో బాధించాడు. యోబు బూడిదలో కూర్చుని కుండ పెంకుతో తన శరీరాన్ని గీరుకుంటున్నాడు. ఆ బాధను చూడలేక అతని భార్య, నీవింకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము అంది. కాని యోబు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింపతగదా అని జవాబిచ్చాడు. ఈ మాటల యందు కూడా యోబు పాపం చేయలేదు. యోబుకు జరిగిన ఘోర విపత్తుల గురించి విని అతని ముగ్గురు స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు అతనిని ఓదార్చడానికి వచ్చారు. అతని భయంకరమైన రూపాన్ని చూసి వారు 7 రాత్రింబగళ్లు మౌనంగా అతనితోనే కూర్చున్నారు. చివరకు యోబు తాను పుట్టినరోజును శపిస్తూ తన మౌనాన్ని వీడాడు. మొదట అతని స్నేహితుడు ఎలీఫజు మాట్లాడాడు: యోబు, దేవుడు న్యాయవంతుడు, మంచివారిని ఆశీర్వదిస్తాడు, పాపులను శిక్షిస్తాడు. నువ్వు ఇంత ఘోరంగా బాధపడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఏదో పెద్ద పాపం చేసి ఉంటావు. నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని క్షమాపణ కోరుకో, అప్పుడు దేవుడు నిన్ను మళ్లీ ఆశీర్వదిస్తాడు. బిల్దదు మరియు జోఫరు కూడా ఇదే వాదనను కొనసాగించారు. దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు. బహుశా నీ పిల్లలు పాపం చేశారేమో, లేదా నీవు ఏదో రహస్య పాపం దాచిపెట్టావేమో. దేవుని ముందు నిన్ను నువ్వు తగ్గించుకో అని వారు గట్టిగా చెప్పారు. కాని యోబు వారి మాటలతో ఏకీభవించవేడు. నేను పాపిని కాదని అనడం లేదు, కాని ఇంత భయంకరమైన శిక్షకు తగినంత పాపం నేను చేయలేదు. నా జీవితం దేవునికి తెలుసు, నేను యథార్థంగా జీవించాను అని వాదించాడు. యోబు నేరుగా దేవునితోనే మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవా, నేను నీతో వాదించాలనుకుంటున్నాను. నేను ఎందుకు బాధపడుతున్నానో చెప్పు. నాపై ఎందుకు దాడి చేస్తున్నావు? నువ్వు నన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టావు అని దేవుణ్ణే ప్రశ్నించాడు. యోబు నిరాశకు లోనైనా అతని విశ్వాసం అప్పుడప్పుడు మెరుస్తూనే ఉంది. ఒకానొక దశలో, నా విమోచకుడు సజీవుడనియు తుదకు ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును అని అద్భుతమైన విశ్వాస ప్రకటన చేశాడు. వారి వాదనలు ఎటూ తేలలేదు. చివరగా ఎలీహు అనే ఒక యువకుడు లేచి ఇరుపక్షాలను తప్పుబట్టాడు. దేవుడు కేవలం శిక్షించడానికి మాత్రమే కాదు, కొన్నిసార్లు మనుషులను గర్వం నుండి తప్పించి సరిదిద్దడానికి కూడా శ్రమలను ఉపయోగిస్తాడు అని ఒక కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. అందరి వాదనలు ముగియగానే చివరకు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడు యోబు బాధకు నేరుగా సమాధానం చెప్పకుండా బదులుగా యోబును సృష్టికి సంబంధించిన అనేక ప్రశ్నలు అడిగాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? సముద్రానికి ఉదయానికి సరిహద్దులు పెట్టిందెవరు? నక్షత్రాలను నడిపించగలవా? దేవుడు తన అనంతమైన జ్ఞానాన్ని, శక్తిని యోబు ముందు ఉంచాడు. దీని ద్వారా దేవుడు చెప్పదలుచుకున్నది, యోబు, ఈ విశ్వాన్ని నడిపించే నా జ్ఞానంతో పోలిస్తే నీ అవగాహన చాలా పరిమితమైనది. నేను నమ్మదగినవాడని. ఈ అపారమైన దైవిక జ్ఞానం ముందు యోబు పూర్తిగా తగ్గిపోయాడు. అతని గర్వం, అతని వాదనలు అన్నీ కరిగిపోయాయి. యోబు ఇలా జవాబిచ్చాడు: నేను నీచుడను. వినడము చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నేను నన్ను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించాడు. ఆ తర్వాత దేవుడు యోబు స్నేహితులపై కోపగించుకున్నాడు. మీరు నా సేవకుడైన యోబు మాట్లాడినట్లు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. వారు యోబు దగ్గరికి వెళ్లి అతని ద్వారా బలులర్పించాలని, యోబు వారి కోసం ప్రార్థన చెయ్యాలని దేవుడు ఆజ్ఞాపించాడు. యోబు తన స్నేహితులను క్షమించి వారి కోసం ప్రార్థించాడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. దేవుడు యోబును ఎలా ఆశీర్వదించాడో చూడండి. అతనికి ముందున్న దానికంటే 2 అంతలు ఎక్కువగా దేవుడు అతనికి దయచేశాడు.
14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎద్దులు, 1000 ఆడుగాడిదలు. మళ్ళీ అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు పుట్టారు. అతని కుమార్తెలు దేశంలో అత్యంత సౌందర్యవతులుగా పేరు పొందారు. దీని తర్వాత యోబు మరో 140 సంవత్సరాలు జీవించి 4 తరాలను చూసి వృద్ధాప్యంలో మరణించాడు. యోబు జీవితం నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన పాఠాలు. మనం మంచిగా ఉన్నంత మాత్రాన కీడు జరగదనుకోవడం అపోహ. యోబు నీతిమంతుడైనా శ్రమపడ్డాడు. కష్టాలు వచ్చినప్పుడు మనల్ని మనం నిందించుకోకుండా విశ్వాస పరీక్షగా భావించాలి. యోబు బాధలో దేవుడు వెంటనే స్పందించలేదు. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినా దేవుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఆయన సరైన సమయంలో స్పందిస్తాడు. యోబుకు కష్టానికి గల కారణం చివరి వరకు తెలియదు. మనకు ప్రతిదానికి కారణం తెలియకపోవచ్చు. సర్వశక్తిమంతుడైన దేవునిపై నమ్మకముంచాలి. యోబు దేవునితో వాదించినా ఆయనపై నమ్మకాన్ని వదులుకోలేదు. నా విమోచకుడు సజీవుడు అని ప్రకటించాడు. కష్టాలలో మన విశ్వాస ప్రకటన ముఖ్యమైనది. యోబు స్నేహితులు ఓదార్పుకు బదులు తీర్పు తీర్చి అతని బాధను పెంచారు. మన మాటలు వారికి ఓదార్పు ఇవ్వాలి కాని బాధ పెట్టవద్దు. శ్రమలు శాశ్వతం కావు. విశ్వాసంతో సహిస్తే యోబులాగే దేవుడు మన జీవితంలోనూ గొప్ప పునరుద్ధరణ ఇస్తాడు. దేవుని జ్ఞానాన్ని నమ్మి ఆయనపై మీ భారాన్ని వేయండి. ఆమెన్.